హలో అందరికీ. గత 2 రోజుల నుంచి పి. హనుమంత్ కాంట్రవర్సీ అయితే జరుగుతుందండి. అతను డార్క్ కామెడీ చేస్తాడట. అది తెలిసిన తర్వాత నేను కూడా చూశానండి. ఆ ఛానల్ చాలా చండాలమైన వ్యాఖ్యలతో డార్క్ కామెడీ అనేది చేస్తున్నాడు. ఇతనితో పాటు నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ డార్క్ కామెడీ అనేది చేస్తున్నారు. అది ఒక వీడియో అయితే ఈయనది బాగా వైరల్ అయ్యిందండి. అది తండ్రి కూతురు మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు మమతా అనురాగాలని చాలా చండాలమైన వ్యాఖ్యలతో ఆ వీడియో అయితే చేశాడండి. అది ఏం లేదండి, తండ్రి లోపలికి వస్తాడు. రాగానే కూతురు, ఆ పాపకి 5 ఏళ్ళు కూడా లేదండి, 5 ఏళ్ళు లోపేనండి, చాలా చిన్న పాప అండి అసలు. ఆ పాప రాగానే తన దగ్గరికి రాబోతుంది. అది చూసి తండ్రి బెల్ట్ తీస్తాడండి. ఆ బెల్ట్ తీసే క్రమంలో ఈ పాప ఏంటంటే భయపడుతుంది, ఏంటి కొడతాడా ఏంటి అని. ఇంకప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ బెల్ట్ని ఉయ్యాల్లాగా చేసి దాని మీద కూర్చోబెట్టుకుని ఉయ్యాల్లాగా ఊపుతూ ఉంటాడండి. దానిలో అసలు వీడికి ఈ యదవ వ్యాఖ్యలు ఎలా చేయాలని అనిపించిందో నాకైతే అర్థం కాదండి. అసలు ఆ చూసే విధానంలోనే మార్పు అండి. ఇతను ఏంటో నాకు అర్థం కాదు. తల్లి తండ్రి సంస్కారం అనేది నేర్పలేదేమో. ఈ విధంగా రేపొద్దున్న వాడికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా కూడా అలాగే అనుకుని ఊహించుకుంటాడా? అంత చండాలంగా, చాలా సెక్సువల్గా వాళ్ళని ఇద్దరిని కూడా చాలా చండాలంగా వ్యాఖ్యలు అయితే చేశారండి. చాలా బాధాకరంగా అనిపించింది చూస్తూ ఉంటానంటే, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది. ఆ విషయము తెలుసుకుని ఈ సాయితరం తేజ్ గారు, మనోజ్ గారు వీళ్ళు ట్వీట్ చేశారండి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు, ఇలాంటి వాళ్ళని సమాజంలో ఇలా వదిలేస్తే వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు తయారవుతారు, కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి మీరు చర్య అనేసి పవన్ కళ్యాణ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ అయితే చేశారండి. దానికి రేవంత్ రెడ్డి గారు మరలా ట్వీట్ చేశారు, నేను దానికి సంబంధించినవి నేను చేస్తాను అని, అరెస్ట్ అయితే చేయిస్తాను, నేను తీసుకుంటాను, చర్యలు అయితే తీసుకుంటానని చెప్పారండి. అయితే అది చూసి వీడికి ఇంకా భయమేసి మళ్ళీ వేరే వీడియో ఒకటి పెట్టాడు, క్షమాపణ వీడియో. దీంట్లో నా తప్పే కానీ నా తల్లిదండ్రులకు తప్పేమీ లేదు, వాళ్ళు బాగానే పెంచారు, నేనే ఇలా అయ్యాను, ప్లీజ్ దీనికి ఎటువంటి సంబంధం లేదు నా తల్లిదండ్రులకి. అంటే నీ తల్లిదండ్రులు అనేటప్పటికీ నీకు బాధ వస్తుందా? మరి ఆ తండ్రి కూతుళ్ళు నువ్వు ఏ విధంగా నోటికి వచ్చింది నోటితో మాట్లాడుతున్నావు, దీంతో మాట్లాడుతున్నావు అర్థం కాకుండా మాట్లాడవు? అది ఎంతవరకు నిజమండి? అది నీ దగ్గరికి వస్తే కానీ బాధ తెలియలేదా? అలా బాధపడటం అయితే జరిగిందండి. క్షమించమని కోరుతున్నాడు. అయితే పోలీసులు అధికారులు వీళ్ళందరూ కూడా అతన్ని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలండి. అలాంటి వావి వరసలు లేకపోతే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? తల్లి తండ్రి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు ఏంటో, బిడ్డకి నన్ను తండ్రికి ఉన్న మధ్య ప్రేమాభిమానాలు ఏంటో అర్థం కాకపోకుండా అయిపోయిందండి ఈ సమాజం. ఎంత అసహ్యకరమైన కామెంట్స్ అంటే ఎంత అసహ్యకరమైన కామెంట్స్ అండి. తల్లి దగ్గరికి వెళ్ళబోయి బిడ్డ దగ్గరికి వచ్చాడని ఎంత అసహ్యంగా మాట్లాడాడంటే అసలు వాడు అసలు మనిషో కాదో నాకైతే అర్థం కావట్లేదు. చదువుకున్న జంతువులని అనాలండి వీళ్ళని. చదువుకున్నారు, సంస్కారం ఏమైపోయింది? ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి, ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నాడే కానీ దాంట్లో వాడికి సంస్కారం అనేది ఎక్కడా లేదండి. ఇలాంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.